హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. చూసారా మా బొజ్జ గణపయ్య? మీకెళ్ళే చూస్తున్నారు. దండం పెట్టుకోండి. మీరు మనసులో ఏదో కోరుకుంటే అది మీకు ఇచ్చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని మన ఇంట్లోనే నిమగ్నం ఎలా చేసుకోవాలనేది మన వీడియోలో తెలుసుకుందాం. మీరు 3 రోజులే కావచ్చు, 5 రోజులే కావచ్చు, పూజించిన తర్వాత మీరు బయటికి ఎటు తీసుకెళ్లకుండా మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను, చూడండి. ఒక బేషన్లో నీళ్ళు నింపుకోండి. దేవుడి దగ్గర ఉన్న అక్షింతలు, పువ్వులు, పసుపు, కుంకుమతో ఆ నీళ్ళ పైన చల్లుకోవాలి. చూడ్డానికి బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఎందుకంటే మట్టితో తయారు చేసిన విగ్రహం కాబట్టి తొందరగా కరిగిపోవడం జరుగుతుంది. కాశీ నుండి తెచ్చిన గంగా జలాన్ని ఆ నీళ్ళలో కొంచెం కొంచెం వదులుతూ తెలిసిన గంగా నదుల పేర్లు గుర్తు చేస్తూ మొక్కుతూ దండం పెట్టుకోండి. అలాగే విగ్రహాన్ని దండం పెట్టి 3 సార్లు నీళ్ళలో ముంచి వేయండి. అలా వేసిన కొద్దిసేపటికి ఆ విగ్రహం కరిగిపోవడం జరుగుతుంది. ఎందుకంటే మట్టితో తయారు చేసిన విగ్రహం కాబట్టి మనకు కానీ మన పరివారానికి కానీ ఎలాంటి హాని జరగదు. అందుకే మేము ప్రతి సంవత్సరం మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని మాత్రమే పూజిస్తాం. అలాగే మీరు కూడా మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని పూజించండి. మన పరివారానికి కానీ మనకి కానీ ఎలాంటి హాని కలగకుండా కాపాడండి. మన ముందు తరాల్లో కూడా అదే చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ మనం 2025లో మళ్ళీ ఇలాంటి విగ్రహాలతో, ఇలాంటి పూజలతో మనం మళ్ళీ కలుద్దాం. బాయ్.